హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు మన యూట్యూబ్ వీడియోస్లో యానిమేషన్తో సబ్స్క్రైబ్ ఐకాన్ అనేది మనం ఎలా సెట్ చేసుకోవాలనేదే ఈరోజు మన వీడియో. ముందుగా అయితే నేను మీకు కొన్ని మోడల్స్ చూపిస్తాను. ఇది టైప్ 1, ఇది టైప్ 2, ఇది టైప్ 3. ఈ విధంగా ఈ 3 మోడల్స్ను మీ వీడియోస్ మీద అయితే సబ్స్క్రైబ్ అనే ఐకాన్గా సెట్ చేసుకోవచ్చు. అది ఎలా సెట్ చేసుకోవాలో నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా అయితే ఈ 3 రకాల ఐకాన్స్ అనేవి మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీకు యూట్యూబ్లోని గ్రీన్ స్క్రీన్ అని మీరు సెర్చ్ చేస్తే చాలా మోడల్స్ వస్తాయి. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ విధంగా వాడుకోవచ్చు. ముందుగా అయితే నేను మీకు ఎలా సెట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. కైన్మాస్టర్ని ఓపెన్ చేసుకోవాలి. ఎవరికైనా కైన్మాస్టర్ వాటర్ మార్క్ లేకుండా కావాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో నేను మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను. మీరు ఆ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే నేను మీకు లింక్ ఇస్తాను. ఎందుకంటే డిస్క్రిప్షన్లో ఇలాంటి లింక్స్ అనేవి పోస్ట్ చేయకూడదు. మీరు కనుక వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే వాటర్ మార్క్ లేకుండా ఉండే లింక్ అనేది నేను మీకు ఇస్తాను. మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. నేనైతే ఒక ఫ్లవర్స్ ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఈ వీడియోని ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. ఈ చిన్న వీడియో ఉంది. ఈ చిన్న వీడియోకి నేను ఈ 3 టైప్స్ నా సబ్స్క్రైబర్స్ అనే ఐకాన్స్ని సెట్ చేసి చూపిస్తాను. ముందుగా స్లైడ్ అయ్యే సబ్స్క్రైబర్ అనే ఐకాన్ని సెట్ చేస్తాను. ఇక్కడ లేయర్స్ని ఓపెన్ చేస్తే మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో 3 టైప్స్ని దాంట్లో మీకు నచ్చిన ఐకాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను ఒక స్లైడ్ అయ్యే సబ్స్క్రైబర్ అనే స్లైడ్ అయ్యే ఐకాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఒకసారి మీకు యాజ్ ఇట్ ఈస్గా నేను ఏం చేయకుండా మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది గ్రీన్ స్క్రీన్ తోటి ప్లే అవుతుంది. ఇది ఇప్పుడు మనం ఇక్కడున్న గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ చేసినట్లయితే ఈ సబ్స్క్రైబ్ ఐకాన్ అనే ఒకటే మనకి కనిపిస్తుంది. ఆ గ్రీన్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యూమన్ ఐకాన్ తోటి ఇక్కడ నేను రెడ్ మార్క్లో చూపించిన ఐకాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్రోమా కీ అని వస్తుంది. ఇది డిజేబుల్లో ఉంటుంది, ఎనేబుల్ చేసుకోవాలి. ఈ క్రోమా కీని మనం ఎప్పుడైతే ఎనేబుల్ చేసుకుంటామో ఈ గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ సబ్స్క్రైబ్ ఐకాన్ అనే ఒకటే మనకి డిస్ప్లే అవుతుంది. ఈ సబ్స్క్రైబ్ ఐకాన్స్కి సౌండ్స్ ఉంటాయి. ఈ సౌండ్స్ ఏదన్నా కొద్దిగా ఎక్కువగా అనిపిస్తే ఆ గ్రీన్ స్క్రీన్ మీద మనం ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ వాల్యూమ్ అని ఉంటుంది. ఈ వాల్యూమ్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఉన్న వాల్యూమ్ని ఈ విధంగా మనం తగ్గించుకున్నట్టయితే ఆ గ్రీన్ స్క్రీన్కి వస్తున్న సౌండ్ అనేది తగ్గిపోతుంది. ఈ విధంగా ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. సెంటర్లో ప్లే అవుతుంది. దీన్ని మనం ఒక కార్నర్కి సెట్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రీన్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకుని ఈ ఫ్రేమ్ను మనం ఈ విధంగా మనం కార్నర్కి జరుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి నేను కార్నర్కి సెట్ చేసి మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. తర్వాత మన వీడియోని సేవ్ చేసేసుకోవచ్చు. సేవ్ చేసుకున్న తర్వాత నేను మీకు దీన్ని చివరిలో మిగిలిన 2 మోడల్స్ని కూడా నేను మీకు చూపించి చివరిలో నేను ఈ 3టిని ప్లే చేసి చూపిస్తాను. దీన్ని నేను డిలీట్ చేసేసి టైప్ 2ని కూడా నేను మీకు చూపిస్తాను. మళ్ళా లేయర్స్లోకి వెళ్ళి దాన్ని ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నా అక్కడ టైప్ 2ని మనం తీసుకున్నట్లయితే ఇది కూడా అలాగే సేమ్ గ్రీన్ స్క్రీన్ లాగే వస్తుంది. గ్రీన్ స్క్రీన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడున్న హ్యూమన్ ఐకాన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే క్రోమా కీ అని వస్తుంది. ఈ క్రోమా కీని ఎనేబుల్ చేసినట్లయితే గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అవుతుంది. తర్వాత ఈ ఫ్రేమ్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇది కింద నుంచి పైకి వస్తుంది. ఇది అంటే డౌన్లోడ్ నుంచి అప్లోకి స్లైడ్ అవుతుంది ఇది ఆటోమేటిక్గా. అందుకని మనం ఇది వీడియోకి సెంటర్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఈ విధంగా పైకి వచ్చి సబ్స్క్రైబ్ టిక్ చేసి బెల్ ఐకాన్ కూడా టిక్ చేస్తుంది. దీనికైతే సౌండ్స్ వచ్చినాయి. దీన్ని కూడా ఈ వీడియోని సేవ్ చేసుకొని నేను మీకు తర్వాత చూపిస్తాను.
ఇంకా చివరగా టైప్ 3 ఉంది, దీన్ని కూడా డిలీట్ చేసేసి టైప్ 3లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇది టైప్ 3, ఇది కూడా కింద నుంచి స్లైడ్ అవుతుంది పైకి. ఇది కూడా మనం సెంటర్లోనే యూజ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఇది ఐకాన్ ఇది టైమింగ్ అనేది తక్కువ ఉంది కాబట్టి వీడియో కూడా నేను కట్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు చూపించడానికి బాగుంటుందని కట్ చేస్తున్నాను. మీ వీడియోలో అయితే మీరు దీన్ని ఎన్నిసార్లు అయినా 5 మినిట్స్ వీడియో అయితే 1 మినిట్కి ఒకసారి 1 మినిట్కి ఒకసారి మీరు దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రీన్ స్క్రీన్ కూడా నేను రిమూవ్ చేశాను. దీన్ని డౌన్లోకి తీసుకొచ్చి ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను, చూడండి. దీనికి కూడా సౌండ్ ఉంది, దీన్ని కూడా సేవ్ చేసి ఇంతకుముందు నేను మీకు చూపించిన 2 కూడా, దీన్ని కూడా 3 కూడా ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను, చూడండి. ఈ సబ్స్క్రైబ్ ఐకాన్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, తప్పకుండా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే కైన్మాస్టర్ని కూడా మీకు వాటర్ మార్క్ లేకుండా మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను. మీరు ఆ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే నేను మీకు లింక్ ఇస్తాను. ఈ విధంగా మనం ఈరోజు మన వీడియోస్ మీద సబ్స్క్రైబ్ అనే ఐకాన్ని ఎలా సెట్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోని మీరు మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.